స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఫలితాలు 2025 గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం నుంచి అయితే తేదీ ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క అనుమానం అయితే ఉండడం అయితే జరిగింది. ఏదైతే మనకు జీపీఏ మార్క్స్ అనేవి జీపీఏలో ఉండబోతున్నాయా, అలాగే మ్యాథ్స్ రూపంలో ఉండబోతున్నాయా అనే చాలా స్పష్టంగా కూడా మీకు అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 10వ తరగతి ఫలితాల కోసం ఫలితాలకు సంబంధించి విధానాన్ని అయితే తొలగించి మార్కులు ఇస్తామనైతే ప్రభుత్వం ఒక జీవోని అయితే జారీ చేయడం జరిగింది. అయితే మెమోల ముద్రని ఏ విధంగా ఉంటే బాగుంటనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ మాత్రం తేలితేనే కానీ మీకు ఫలితాలు అనేవి అయితే విడుదల చేసే తేదీ అయితే ప్రకటించనున్నదన్నమాట ప్రభుత్వం. ఇప్పుడు మనకు మ్యాథ్స్ రూపంలో జీపీఏ లేదా ఇప్పుడు చూసుకున్నట్టయితే మ్యాథ్స్ రూపం చేసి అయితే ఫలితాలు అనేవి అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఎలా ఉండబోతున్నాయి మీకు ఎలాంటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫలితాలకు సంబంధించి ఇప్పుడు జీపీఏ ఎలా ఉంటే బాగుంటుందా మీ ఉద్దేశం? అలాగే తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే తప్పకుండానైతే మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే మన రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. 10వ తరగతి ఫలితాలకు సంబంధించిన మనకు పేపర్లు అయితే మూల్యకరణం అయితే పూర్తయినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు మరో 2 రోజులలోనైతే ఉండబోతున్నాయన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాట్సాప్లలో. రంగమైనైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది. 10వ తరగతి ఫలితాలకు సంబంధించి 4-5 రోజులలోనూ రిజల్ట్స్ను విద్యాశాఖ ప్రకటించినట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లే తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అన్న ఈ మ్యాథ్స్ రూపంలో వచ్చేసి మనకు జీపీఏ లాగా ఉంటాయా, ఈసారి మనకు మ్యాథ్స్ అని అంటున్నారు, మరి ఏంటి సంగతి అనేది చాలామంది అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. దీనిపై కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టతను అయితే ఇవ్వనుందన్నమాట. ప్రతి ఒక్కరైతే మన అప్డేట్స్ సంబంధించి మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్స్